చాలామంది నన్ను ఒక ప్రశ్న అడుగుతూ ఉంటారు. చారిత్రక ఆధారాలను ఎలా గుర్తుపట్టాలి? అంటే మా ఊర్లో కూడా ఇట్లాంటి చారిత్రక ఆధారాలు ఉంటే మేము ఎలా గుర్తుపట్టాలి? అవి ఏ కాలానికి చెందినవని అడుగుతూ ఉంటారు. ఇప్పుడు వాటికి సంబంధించిన ఒక ప్రాథమిక అవగాహన కోసం మీకు ఇక్కడ నేను చెప్తూ ఉన్నాను. మామూలుగా మీరు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే ఆది మానవులకు సంబంధించిన ఒక ప్రశ్న ఏంటిదంటే, మనం ముందుగా బృహత్ శిలాయుగాన్ని వాటికి సంబంధించిన ఆధారాలను ఎట్లా కనుక్కోవాలి? బృహత్ శిలాయుగపు ఆధారాలు ఎలా ఉంటాయి? ఎట్లా ఉంటాయి? బృహత్ శిలాయుగంలో స్టోన్ సర్కిల్స్ ఉంటాయి. స్టోన్స్ అంటే తెలుసు కదా, రాళ్ళు. ఈ రాళ్ళని వలయాలుగా పేరుస్తారు. వీటిని రాక్షస గూళ్ళు అంటారు. అంటే మామూలు మానవులు ఇంత పెద్ద పెద్ద బండలని తీసుకొని ఇట్లా వరుసగా పెట్టడానికి చాలా కష్టం. కాబట్టి ఇవి రాక్షసులు పెట్టి ఉంటారు అన్న కోణంలో వీటిని రాక్షస గుళ్ళు అంటారు. ఇవి ఎక్కడ ఉంటాయంటే ఎక్కువగా గుట్టలకు సమీపంలో ఉంటాయి. ఒక్కొక్కసారి గుట్టకి 1/2 కిలోమీటర్ దూరంలో కూడా ఉంటే అక్కడ నుంచి బండరాళ్ళను దొర్లించుకుంటూ వచ్చి ఇలా సమాధులు నిర్మిస్తారు. ఇది బృహత్ శిలాయుగ సంస్కృతిలో ఇది ఒక కొండ గుర్తు, రాకాసి గుళ్ళు. ఇంకా ఎలా చెప్పచ్చు, ఇట్లాంటి రాకాసి గుళ్ళకు అనుబంధంగా ఒక పెద్ద పెద్ద రాళ్ళని పాతుతారు. వీటిని స్థానికులు ఏమంటారంటే రాకాసి స్తంభాలు అంటారు. వీటిని మనం మెనిహిర్స్ అంటాం, అంటే నిలువు రాళ్ళు అని అర్థం. ఇవి శ్మశాన వాటికలకు గుర్తుగా కావచ్చు. కొన్ని చోట్ల ఏంటంటే అవెన్యూ అంటే రాతి వరుసలు కూడా కనిపిస్తాయి. అంటే ఇట్లాంటి నిలువు రాళ్ళని ఇలా వరుసలుగా పెడుతూ ఉంటారు, మొత్తం వరుసలుగా కనిపిస్తుంటాయి. కానీ తెలంగాణ రాష్ట్రం నారాయణపేట జిల్లా ముడుమాలలో మాత్రం ప్రత్యేకంగా వీటి అమరిక ఉంటుంది. అంటే నక్షత్రాల మీద అధ్యయనం చేయడం కోసం వీటిని పెట్టి ఉంటారనడానికి మనకి కావాల్సినన్ని చారిత్రక ఆధారాలు ఉన్నాయి. కానీ చాలా చోట్ల 1, 2, 3 కంటే ఎక్కువ ఉండవు. అట్లాంటప్పుడు వీటిని రాకాసి స్తంభాలు అని చెప్పొచ్చు. ఇవి బృహత్ శిలాయుగానికి సంబంధించిన కొండ గుర్తులు, ఈ 2 మాత్రం. ఇంకా అప్పుడప్పుడు ఇట్లాంటి రంధ్రాలు భూమి లోపల, అంటే ఇలాంటి రాకాసి గుళ్ళల్లో శవపేటికలు ఉండడానికి రాతి పేటికలు కూడా కనిపిస్తాయి. ఇది బృహత్ శిలాయుగ సంస్కృతి. ఇంకా దీనికంటే ముందే ఏం కనిపిస్తుందంటే నవీన శిలాయుగం కనిపిస్తుంది. నవీన శిలాయుగం అంటే కొత్త రాతి యుగం. నవీన అంటే కొత్త, శిల అంటే రాయి, కొత్త రాతి యుగం. అంటే ఎందుకు నవీన శిలాయుగము అన్నామంటే ప్రాచీన మానవుడి సంస్కృతిలో ఇక్కడ ఒక కొత్త నూతన విప్లవం వచ్చిందని చెప్పచ్చు. ఎందుకంటే ఇక్కడ మానవుడు రాతి పనిముట్లను కొండల ఉపరితలాలపైన లేదా బెడ్రాకుల ఉపరితలాలపైన రాతి పనిముట్లను తయారు చేసుకున్నప్పుడు ఇలాంటి ఓవెల్ షేప్లో ఉండేటువంటి ఒక లోతైన బద్దులు లాంటివి కనిపిస్తాయి. అంటే దానికి ఇలాంటి రూపాలు కనిపిస్తాయి. మరికొన్ని చోట్ల ఇలాంటి వెడల్పాటి రూపాలు కూడా కనిపిస్తాయి. ఇవి కొంచెం బద్ది లోపలుగా పల్లంగా ఉంటాయి. వీటిని గ్రూవ్స్ అంటాం. పురావస్తు పరిభాషలో వీటిని గ్రూవ్స్ అంటాం. మామూలుగానైతే స్థానికులు ఏమంటారు, రాముని అడుగులు, దేవుని పాదాలు ఇలా చెప్తూ ఉంటారు. ఈ గ్రూవ్స్ ఇప్పటికే ఉన్నాయి. బృహత్ శిలాయుగ సంస్కృతిలో ఉండేటువంటి ఈ ఆధారాలు దాదాపుగా చెరిగిపోతున్నాయి. 90% ఆధారాలు పోయినాయి, అక్కడక్కడ కనిపిస్తున్నాయి. కానీ ఇవి కొండలు ఉన్నంత కాలం ఉంటాయి. ఈ కొండలు కూడా క్వారీ పనికి చాలా మటుకు పోతున్నప్పుడు ఇలాంటి గుర్తులు పోతాయి. ఇక్కడ ఈ రాతి పనిముట్ల పరిశ్రమ ఉన్నట్టు, కొండల ఉపరితలాలపైన ఇలాంటి లోతైన బొద్దులు ఉంటే రాతి పనిముట్ల పరిశ్రమ ఉన్నట్టు. అంటే రాతి పనిముట్లను ముందు ఒక కావలసిన రూపానికి తీసుకొచ్చిన తర్వాత వాటిని మన్నికగా తయారు చేయడం కోసం, వాటిని నునుపుగా తయారు చేయడం కోసం, వాటిని బహుళ ఉపయోగకారిగా ఉపయోగించడానికి, ఇంకా దీర్ఘకాలికంగా ఉపయోగించుకోవడానికి రాతి పనిముట్లను తయారు చేశాడు. అంటే రాతి పనిముట్ల తయారీలో నైపుణ్యం పెరిగింది. అందుకే నవీన శిలాయుగం అంటాం. ఈ రాతి పనిముట్ల ఆధారంగానే వ్యవసాయం చేశాడు. ఆ కాలంలో పశుపోషణ జరిగింది, చేపల పెంపకం జరిగింది, వృత్తి పనులు ఏర్పడ్డాయి. అట్లా నవీన శిలాయుగంలో ఒక గొప్ప సంస్కృతి విలసిల్లింది. ఇది కొండ గుర్తులు. ఇలాంటి గ్రూవ్స్ ఉండడం కొండ గుర్తులు. వీటిల్లో తయారైన రాతి పనిముట్లు మీ గ్రామాలలోని బీరప్ప గుళ్ళల్లో లింగాలు అని పూజించబడే కొన్ని శిలలు ఉంటాయి.
అవి దాదాపుగా ఈ నవీన శిలాయుగానికి చెందిన రాతి పనిముట్లను గుర్తుంచుకోవాలి. అందుకే భారతదేశపు తొలి మ్యూజియాలు ఈ బీరప్పగుళ్ళు. ఎంత గొప్ప సంస్కృత చూడండి. అంటే అవి ఒకలాగా పురావస్తు మ్యూజియం అని చెప్పచ్చు. ఇంకా దీనికంటే ముందు మధ్యశిలాయుగము, మధ్యశిలాయుగం. ఇందులో ఏంటంటే సూక్ష్మ రాతి పనిముట్లు ఉన్నాయి. అంటే మన గోరంతటి సైజులో, గోరు కంటే సన్నపు దళసరి అంచు కలిగిన రాతి పనిముట్లను ఎక్కువగా తయారు చేశాడు. సూక్ష్మ రాతి పనిముట్లు ఈ కాలంలో కనిపిస్తాయి. అందుకే ఇది మధ్యశిలాయుగం. వీటిని మనం గుర్తించడం కష్టమే. కానీ ఇలాంటి సన్నపు పనిముట్లను మనం వాటి ఎడ్జెస్ ఇట్లా తొలిచినట్టుగా కనిపిస్తుంది, అది బ్లేడ్ లాగా కనిపిస్తుంది. అవి సహజ సిద్ధంగా దొరకవు, దాన్ని బట్టి గుర్తించవచ్చు. ఇవి వివిధ రంగులలో కనిపిస్తాయి. అంటే నలుపు, ఎరుపు, తెలుపు అలాంటి రంగులలో, అంటే జాస్పర్ అట్లాంటి డిఫరెంట్ రాళ్ళ నుంచి తయారు చేసినటువంటివి ఇక్కడ కనిపిస్తాయి. ఎలా ఈ చిన్న ఎడ్జు ఇలా రంపంలాగా ఎడ్జు ఉంటుంది. ఇట్లాంటి చిన్న వాటిని ఏం చేస్తాడు, ఒక కర్రను మధ్యలోకి పలగజేరి ఇక్కడ వరకు ఇందులో ఈ చిన్న రాళ్ళని ఈ చిన్న టూల్స్ని పెడతాడు. అంటే ఒక రంపంలాగా తయారు చేస్తారు. ఇది మధ్యశిలాయుగ సంస్కృతిలో కనిపిస్తుంది. ఇంకా దీనికంటే ఇంకా ముందుకెళ్దాం. అంటే సుమారుగా 10,000 ఏళ్ళ కిందటి కల్చర్. దీన్ని పాతరాతి యుగం అంటాం. ఇదే మొదటిది, పాతరాతి యుగం, పాలియోలిథిక్ ఏజ్, పాతరాతి యుగం. ఇక్కడ ఏం చేశాడు, మానవుడు ప్రకృతిలో దొరికే సహజ సిద్ధమైన బండరాళ్ళనే పనిముట్లుగా ఉపయోగించాడు. కానీ ఇది తొలి పాతరాతి యుగం. మధ్య పాతరాతి యుగంకి వచ్చేసరికి వీటిల్లో కొంత మార్పు వచ్చింది ఈ రాతి పనిముట్లలో. ఇంకా ఎగువ పాతరాతి యుగంకి వచ్చేసరికి రాతి గొడ్డలు మనం గుర్తుపట్టే షేపులలో ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి రాయిని ఏం చేస్తాడు, ఈ పెచ్చులు కూడా కొడతాడు, ఇక్కడ ఒక పెచ్చు కూడా కొడతాడు, ఈ పెచ్చు కూడా కొడతాడు, ఇట్లా పెచ్చులు కూడా కొడతాడు. ఊడగొట్టి పట్టుకోవడానికి కూడా అనువుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది ఎగువ పాతరాతి యుగంలో. అంటే మానవుడి మొదటి దశ ఈ పాతరాతి యుగం నుంచి ప్రారంభమైందని చెప్పాలి. ఇక్కడ నుంచి మధ్యశిలాయుగానికి, ఇక్కడ సూక్ష్మరాతి పనిముట్లు, ఇక్కడ ఈ పాతరాతి యుగపు చివరి దశలోనే సూక్ష్మరాతి పనిముట్లు కనిపిస్తాయి. వాటిలో నైపుణ్యము ఇక్కడ మధ్యశిలాయుగంలో కనిపిస్తుంది. ఇక ఈ తర్వాతి స్టేజ్, ఇది సెకండ్ స్టేజ్ అయితే ఇక్కడకి వచ్చేసరికి ఇది థర్డ్ స్టేజ్, ఇక్కడికి ఇది వచ్చేసరికి ఫోర్త్ స్టేజ్. ఇవి మనం గుర్తుంచుకోవడానికి, అంటే సులభంగా మనం ఒక ప్రాథమికంగా మీకు ఒక అవగాహన రావడం కోసం ఈ 4 దశలను మీకు చూపించాను. అయితే ఇక్కడ పాతరాతి యుగం నుంచి కూడా పెయింటింగ్స్ ఉన్నాయి. ఎక్కువగా కేవ్ పెయింటింగ్స్, గుహలో వేసిన చిత్రాలు కనిపిస్తాయి. అవి ఎక్కువగా ఎరుపు రంగులో ఉంటాయి. చాలా తక్కువ చోట్ల తెలుపు రంగు, నలుపు రంగుతో ఉన్నటువంటి చిత్రాలు కూడా కనిపిస్తాయి. మీకు ఇక్కడ పాతరాతి యుగానికి సంబంధించిన చిత్రాలు ఇటీవల నేను నా డిస్కవరీలో ఎక్కడ పాండవుల గుట్ట చూశాను. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా రేగొండ మండలం జయశంకర్ భూపాల్పల్లి పరిధిలో ఉండే పాండవుల గుట్టలలో కేవ్ పెయింటింగ్స్ ఉన్నాయి. ఆ కేవ్ పెయింటింగ్స్లో నేను గుర్తించినవి ఏమిటంటే మౌస్ డీర్, అంటే ముంగిస జింకలు అంటాం, మూషిక జింకలు అంటాం. మూషిక జింక ఇప్పుడు అరుదైన అంతరించిపోతున్న జాతులలో అదొకటి. అట్లాంటి అరుదైన అంతరించిపోతున్న జాతికి చెందిన మౌస్ డీర్ అక్కడ నేను చూశాను. అంటే అవన్నీ కూడా పాతరాతి యుగం నుంచి మధ్యశిలాయుగం, నవీన శిలాయుగం, ఆ దశలన్నీ అక్కడ కనిపిస్తాయి. చిత్రాల మీద చిత్రాలు కనిపిస్తాయి. అందుకే మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనం గ్రామస్తులను ముందుగా అడగాలి, ఇలా రాకాసి గుళ్ళు ఉన్నాయా, అంటే ఒక బండ పక్కన ఒక బండ ఇలా వృత్తాకారంగా బండలు ఉన్నాయా, లేదా ఒక చిత్రాన్ని చూపించాలి. రాకాసి స్తంభాలు, పెద్ద పెద్ద స్తంభాలు, వీటినే కొన్ని చోట్ల ఏనుగు స్తంభాలు అంటారు. అంటే ఏనుగులు పెడితే వచ్చేవి, లేదా ఏనుగులను కట్టేసేవిగా అట్లా భావిస్తారు. అట్లాంటివి ఉన్నాయా, ఉంటే డెఫినెట్గా అక్కడ మనకి ఆది మానవుల యొక్క చారిత్రక ఆధారాలు చాలా దొరుకుతాయి. ఇంకా ఇక్కడికి వచ్చినప్పుడు ఏం చేయాలి, ఇలా ఎక్కడైనా బండల మీద నూరినట్టుగా గుర్తులు ఉన్నాయా
అని అడిగితే చెప్తారు. అవి బెడ్ రాక్స్ మీదనే ఎక్కువగా ఉంటాయి. అట్లా ఉన్నాయని అడిగితే ఉన్నాయని అంటే అక్కడికి వెళ్ళి చూడొచ్చు. ఇంకా మధ్యశిలాయుగం ఏంటంటే నిప్పును వెలిగించడానికి జకముఖ రాళ్ళు కానీ అట్లాంటివి ఉన్నాయని అడిగితే ఉన్నాయంటే మనం అక్కడ వెతుకోవచ్చు. ఇక పాతరాత యుగానికి సంబంధించి అయితే ఎక్కువగా గోదావరి నది తీరంలోనే ఇవన్నీ కనిపిస్తాయి. అవి ఎక్కువగా బ్రౌన్ కలర్లో కనిపిస్తాయి. కొంచెం గుర్తుపట్టడం కష్టంగా ఉంటుంది, కానీ మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ప్రకృతిలో దొరికే రాళ్ళన్నీ గుండ్రంగా ఉండిపోయి ఉంటాయి. అంటే ప్రవాహాలలో కొట్టుకొని వచ్చి నునుపుగా మారిపోతాయి. కానీ ఇక్కడ స్వయంగా మనకి పెచ్చులు ఊడగొట్టినట్టుగా కనిపిస్తుంది. అట్లాంటప్పుడు మనం ఈ రాతి పనిముట్లను కూడా గుర్తించవచ్చు. అయితే మనకు మధ్యశిలాయుగం తర్వాత నుంచి ఇక్కడి నుంచి నవీన శిలాయుగం నుంచి పాటిగడ్డ, పాటి మీద గ్రామస్తులను అడిగితే చెప్తారు పాటి మీద లేదా పాటిగడ్డ. ఇవి ఈ పాటి మీద ఏంటంటే పాడుబడిన ఊరు. నవీన శిలాయుగంలో థిక్ బ్రౌన్ కలర్లో, థిక్ రెడ్ కలర్లో ఉన్నటువంటి పాటరీ కుండ ముక్కలు కనిపిస్తుంటాయి. ఇక్కడ మనకి రెడ్డిష్గా ఉండేటువంటి అంటే ఇలా కుండ పైన ఇలా రబ్ చేస్తే కుంకుమ లాంటి పొడి వస్తుంది. అట్లాంటి చోట ఈ పాటిగడ్డల మీద ఇలాంటి పాత్రలు ఉంటాయి. ఈ కుండ పెంకులను చూస్తే మీకు తెలిసిపోతుంది ఇవి మనం వాడుకున్న కుండ ముక్కలు కాదు, అంటే డెఫినెట్గా ఈ కాలాలకు చెందినవే అని. ఇందులో ఈ పాటి మీద ఉంది అని అంటే మనం అక్కడికి వెళ్ళి చూడాలి. దాదాపుగా ఈ పాటి కొనసాగుతూ కాకతీయుల దేవాలయాలు కూడా ఈ పాటి మీద కనిపిస్తున్నాయి. అంత దూరం దాకా పాటి మీద సంస్కృతి వచ్చింది. ఇంకొకటి బృహత్ శిలాయుగంలో ఇంకొక కొండ గుర్తు ఏంటంటే చిట్యాల గడ్డ ఉందా అని చెప్పాలి. మీ గ్రామంలో చిట్యాల గడ్డ ఉందా? చిట్టెపురాళ్ళ గడ్డ అంటే ఇనుప పరిశ్రమ ఉంది, ఇనుము ఉక్కు పరిశ్రమ ఉంది అని చెప్పడానికి ఈ చిట్యాల గడ్డ. అంటే నల్లగా ఉండే రాళ్లను కుప్పగా పడేస్తారు, అందుకే చిట్యాల గడ్డ. ఇది ఉంది అంటే బృహత్ శిలాయుగ సంస్కృతి ఉన్నట్టు. ఇగో ఇది ప్రాథమికంగా మీ గ్రామంలో ఆది మానవులకు సంబంధించిన చారిత్రక ఆధారాలను కనుగొనడానికి ఇదొక చిన్న పాఠం లాంటిది అన్నట్టు. మరి నేను మీ డిస్కవర్ మ్యాన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి. ఇది మన చరిత్ర, మన సంస్కృతి, మన డిస్కవరీ ఛానల్. మరి ఈ వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులందరితో ఈ పాఠం పంచుకోండి. తర్వాత మీ గ్రామంలో ఉన్న చారిత్రక ఆధారాలను కూడా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను మీ గ్రామానికి వస్తాను. నేను మీ డిస్కవర్ మ్యాన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి. థ్యాంక్ యూ.